వెల్కమ్ టు మన సేవింగ్స్ ఐడియాస్. ఎవరైతే మన ఛానల్ చూస్తూ సేవింగ్స్ చేసి ఫైనాన్షియల్గా సెట్ అవ్వాలనుకుంటున్నారో మీరు ఆ గోల్ని వీలైనంత త్వరగా చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. 20,000 శాలరీతో ఇల్లు గడవడమే కష్టంగా ఉంది, సేవింగ్స్ కూడా ఎలా చేయాలని అడుగుతున్నారు. సో 20,000 శాలరీతో ఈజీగా 60,000 ఎలా సేవింగ్స్ చేయొచ్చు, మనకి తక్కువ జీతం వస్తున్నా సరే ఇల్లు గడిచి ప్లస్ సేవింగ్స్ కూడా ఎలా చేయాలన్నది ఈ వీడియోలో డీటెయిల్గా చెప్తాను. మన వ్యూవర్స్ అడిగారు, వాళ్ళకి 20,000 శాలరీ వస్తుంటే 20,000 ఖర్చులకి అయిపోతున్నాయి అంట. వాళ్ళ బడ్జెట్ కూడా చెప్పారు, ఇంటి రెంట్ ఇంత ఉంటుంది, పిల్లల ఎడ్యుకేషన్కి ఎంత అవుతున్నాయి, ఇద్దరు పిల్లలు ఉన్నారు, సో అస్సలు సేవ్ చేయలేకపోతున్నాము 1000 కూడా అని చెప్పి. బట్ మీరు 20,000 శాలరీలో మీ బడ్జెట్ ప్లాన్ని కొంచెం కరెక్షన్ చేసామంటే 5,000 సేవ్ చేయొచ్చు. అది అందరికీ యూజ్ అవుతుంది అనమాట. అది ఎలా అనేది ఈ వీడియోలో చూద్దాం. అందుకంటే ముందు మన ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేస్తే కనుక ప్లీజ్, మీకు వీడియోస్ నచ్చుతున్నాయి అంటే కనుక సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ అయితే చేయండి. సో ఫస్ట్ మన వ్యూవర్స్ అడిగింది, వాళ్ళ మంత్లీ శాలరీ వచ్చేసరికి 20,000 అంట. అండ్ వాళ్ళ టోటల్ ఫ్యామిలీ మెంబర్స్ వచ్చేసరికి 4 మెంబర్స్, హస్బెండ్ అండ్ వైఫ్ అండ్ 2 కిడ్స్, ఒక గర్ల్ చైల్డ్ అండ్ ఒక బాయ్, ఇద్దరు కూడా చిన్న పిల్లలు. సో వాళ్ళు ఏంటి అంటే 20,000 వస్తున్నాయి, బట్ ఏం సేవింగ్స్ చేయలేకపోతున్నాం అన్నారు. బట్ మీరు ఎవ్రీ మంత్ కూడా 5,000 సేవింగ్స్ చేయగలరు మీరు ఇలా ఫాలో అయ్యారంటే. అంటే ఇయర్కి ప్రతి నెల 5,000 పక్కన పెడతారు. ఈ బడ్జెట్ ప్లాన్ ఫాలో అవ్వండి. 12 మంత్స్ కంటే ఒక ఇయర్ లోపు 60,000 అయితే సేవింగ్స్ చేయగలుగుతారు. సో 20,000 శాలరీ వస్తుంది, 4 మెంబర్స్, 2 కిడ్స్లో వాళ్ళు చెప్పిన ఖర్చులు, మీ 20,000 శాలరీ ఖర్చులో వాళ్ళు హౌస్ రెంట్ 7,000 అయితే పే చేస్తున్నారంట. అండ్ ఒక చిల్డ్రన్ ఎడ్యుకేషన్ మీద ఇది నెల ఖర్చు, పర్ మంత్ 5,000. అంటే ఆల్మోస్ట్ వాళ్ళు చెప్పిన దాని ప్రకారం ఏంటంటే 50,000 అన్నది స్కూల్ ఫీజు అవుతుంది. అండ్ ఆ గర్ల్ చైల్డ్ ఇంకా చిన్నపిల్ల, ఇంకా తను స్కూల్కి వెళ్ళేది కాదంట. అండ్ ఈ బాయ్ చైల్డ్కి వీళ్ళు ఖర్చు పెడుతున్నది ఎవ్రీ ఇయర్ ఆల్మోస్ట్ 50,000 నుంచి 60,000 అవుతుంది. బాబు వచ్చేసరికి ఎల్కేజీ ఆర్ ఫస్ట్ క్లాస్, సారీ ఎల్కేజీ కాదు, ఈ ప్రీకేజీ నుంచి ఫస్ట్ క్లాస్ లోపే అంట. అండ్ వీళ్ళు ఉంటున్నది కూడా వచ్చేసరికి ఏంటి అంటే అటు మరీ పల్లెటూరు కాదు, అలా అని చెప్పి బాగా సిటీ కూడా కాదు, ఎక్కువ ఖర్చులు ఉండిపోతాయి. అంటే హైదరాబాద్ లాంటి పెద్ద పెద్ద సిటీస్ కాదు, మరీ పల్లెటూరు కూడా కాదనమాట. అటు పల్లెటూరుకి సిటీకి మధ్యలో మోడర్న్గా ఉండేటువంటి ఏరియా. సో వాళ్ళు చెప్పిన ప్లాన్ ఇది. సో అంటే నాకు అర్థమైంది ఏంటంటే, మీరు హౌస్ రెంట్ మీద 7,000, ఎడ్యుకేషన్ మీద 5,000 అంటే నెలకి 12,000 అక్కడే ఖర్చు అయిపోతుంది. అంటే మిగులుతుంది 8,000 అనమాట. ఇంకా 8,000లో జనరల్ ఖర్చులు ఎవరి హౌస్ అయినా ఎలా ఉంటాయంటే, గ్రాసరీస్ అండ్ రైస్ మీద మనం ఒక 4,000, వెజిటేబుల్స్ అండ్ ఫ్రూట్స్, వాళ్ళు వెజిటేరియన్స్ అంట. అండ్ సో 1,500 గ్యాస్, ఎలక్ట్రిసిటీ బిల్ ఇవన్నీ వేసుకుంటే మిగిలిన 8,000 అక్కడికే సరిపోయాయి. సో వాళ్ళు చెప్పినట్టు నిజంగానే 20,000 వస్తుంటే 20,000 ఖర్చులే పోతున్నాయి తప్ప ఇక్కడ ఎక్కడా కూడా సేవింగ్స్ అయితే లేదు. అలా లేకపోవడానికి కారణం ఏంటంటే, ప్రతి ఇంటిది కూడా సేమ్ ఉండదు. ఇప్పుడు ఇంట్లో 4 మెంబర్లు ఉన్నంత మాత్రాన 20,000తో మీరు ఏ సేవింగ్స్ చేయలేకపోతున్నారు. బట్ ఇదే 20,000 వస్తూ 4 మెంబర్స్ కాదు 5 మెంబర్స్ ఎక్స్ట్రా ఉన్నా సరే కొంతమంది సేవింగ్స్ చేసే వాళ్ళు ఉంటారు. ఎందుకు అంటే వాళ్ళ బడ్జెట్ ప్లాన్ అలా ఉంటుంది. ఇప్పుడు 20,000 వస్తున్న వాళ్ళు ఎలా అయితే 20,000లో బతుకుతారో, 1 lakh వస్తున్న వాళ్ళు ఎలా అయితే 1 lakh తగ్గట్టు వాళ్ళ ఖర్చులు ఉంటాయో, అలా మన శాలరీకి తగ్గట్టు మన ఖర్చులు ఎవరైతే ప్లాన్ చేసుకుంటారో అలాంటి వాళ్ళు సేవింగ్స్ అయితే చేయగలుగుతారనమాట. అండ్ ఈ బడ్జెట్ ప్లాన్ అన్నది ఎవరికి వాళ్ళకి ఇండివిజువల్ ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పినట్లే బడ్జెట్ ప్లాన్ అందరికీ ఉండదు. కాబట్టి చిన్న చిన్న చేంజెస్, మీ హౌస్లో ఎంతమంది ఉంటున్నారు, వాళ్ళ కండిషన్స్ ఏంటి, వాళ్ళ ఎడ్యుకేషన్ స్టడీస్ అన్నీ మీకు తెలుస్తాయి. కాబట్టి దాన్ని బట్టి చిన్న చిన్న మార్పులు అయితే చేసుకోవాలి. సో ఇప్పుడు నేను అనుకుంటున్న బడ్జెట్ ప్లాన్ చెప్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్, మీ శాలరీ 20,000 కాబట్టి మీరు ఇంత ఖర్చులు చేస్తున్నారు. ఫస్ట్ ఎప్పుడైనా చేయాల్సింది ఏంటి అంటే, మనము మన శాలరీ ఎంతైతే వస్తుందో అంత మన శాలరీ అని మైండ్లో ఎప్పుడైతే పెట్టేసుకుంటామో దానికి తగ్గట్టే బడ్జెట్ ప్లాన్ వేస్తారు. మీరు మీ శాలరీ 20,000 కాబట్టి దానికి తగ్గట్టు ఎగ్జాక్ట్గా 20,000లో మీరు ఫినిష్ చేశారు. అదే ఒకవేళ మీ శాలరీ 25,000 అంటే నాకు అర్థమైంది మీరు 25,000లో కూడా మళ్ళీ సేమ్ ఇలానే వేసి ఉండేవాళ్ళు. కాబట్టి నేను అనుకోవడం, మీ శాలరీ ఇప్పుడు 50,000 అని చెప్పి మీరు అనుకోండి. మీకు ఎవ్రీ మంత్ 20,000 శాలరీ వస్తున్నాయి, 5,000 ఫస్ట్ తీసి పక్కన పెట్టేసేయండి. మీ చేతిలో క్యాష్గా 15,000 మాత్రమే పెట్టుకోండి. ఎప్పుడు కూడా ఆన్లైన్లో ఉంచుకున్నాము అంటే ఆన్లైన్లోనే మనకి ఇంకా ఎక్కువ ఖర్చులు అయితే వెళ్ళిపోతూ ఉంటాయి. సో ఇప్పుడు మీ శాలరీ 15,000 మాత్రమే. 15,000 శాలరీ వస్తున్నప్పుడు ఆబ్వియస్గా మన బడ్జెట్ 15,000కి తగ్గట్టు మాత్రమే ఉంటుంది. కాబట్టి హౌస్ రెంట్ నేను ఇక్కడ వేస్తుంది 4,000 రూపీస్. ఎందుకంటే మీరు మరీ పల్లెటూరు అని చెప్పలేదు,
అండ్ అలాగే హైదరాబాద్ అంటే పెద్ద సిటీ కాదు, మరీ సిటీస్ కూడా కాదన్నారు కాబట్టి మీరు చెప్పిన దాని ప్రకారము 4000 రూపీస్ లోపు అటు విలేజ్ కాకుండా సిటీ కాకుండా ఉన్న ఏరియాస్లో మంచిగానే వస్తుంది. అండ్ మీ పిల్లలు ఇప్పుడే చిన్నగా ఉన్నారు కాబట్టి అంత పెద్ద హౌస్ అంటే మరీ 7000 8000 పెట్టి ఉండాల్సిన నెసెసిటీ కూడా ఇప్పుడే లేదు. ఎందుకంటే ఇప్పుడు మీరు మెయిన్గా కొంచెం సేవింగ్స్ చేసుకోవడం, పిల్లల ఎడ్యుకేషన్ మీద వాళ్ళ న్యూట్రిషన్ మీద ఫోకస్ చేయాల్సిన ఏజ్ వాళ్ళది. కాబట్టి ఇప్పుడు మీరు చిన్న ఇంట్లో ఉంటున్న వాళ్ళకి ఏం పెద్ద తెలియదు అనమాట. వాళ్ళు పెద్ద అయ్యే టైంకి మీరు పెద్ద ఇంట్లోకి మారడానికి ఆ స్టేటస్కి రావడం కోసం ట్రై చేయాలి. కాబట్టి ఇప్పుడు 4000 రూపీస్ లోపు ఉండే ఒక హౌస్కి షిఫ్ట్ అయితే బెటర్. ఎందుకంటే మీకు ఇక్కడే ఆల్మోస్ట్ 3000 రూపీస్ మీరు సేవ్ చేయగలుగుతున్నారు. ఎందుకంటే కొన్ని రోజులు మనం మన ఫైనాన్షియల్ స్టేటస్ని స్టేబుల్ చేసుకున్నాము అంటే తర్వాత మనం అనుకున్న స్టేటస్కి చేంజ్ అవ్వచ్చు. అండ్ అలాగే నెక్స్ట్ వచ్చేసరికి గ్రాసరీస్ అండ్ అలాగే రైస్ వచ్చేసరికి నేను 4000 వేస్తున్నాను. గ్రాసరీస్ వచ్చేసరికి నియర్లీ ఒక 2000 లోపు, రైస్ వచ్చేసరికి 2000 లోపు. ఆబ్వియస్గా కొంతమంది అడగొచ్చు 2000 లోపు ఎక్కడ అవుతున్నాయి అని చెప్పి. బట్ మనము ఇప్పుడు 10,000 శాలరీ వస్తున్న వాళ్ళు కూడా బతుకుతున్నారు కదా. వాళ్ళు ఎలా బతుకుతున్నారు అంటే వాళ్ళకు వస్తున్న దాన్ని బట్టే వాళ్ళు తీసుకునేది కూడా ఉంటుంది. కాబట్టి ఐ నో ప్రెజెంట్ రేట్లు పెరిగాయి, చాలా కష్టం అయిపోయింది అన్నీ కూడా కొనడం. బట్ స్టిల్ మనకు ఎంత వస్తుంది అన్న దాన్ని బట్టే మనం ప్లాన్ చేసుకోగలగాలన్నమాట. కాబట్టి మనము గ్రాసరీస్ రైస్ అన్నది నేను 4000 మాత్రమే వేసాను. లేదు మీకు ఇంకొంచెం అవుతున్నాయి అనుకుంటే ఒక 1000 రూపీస్ ఎక్స్ట్రా వేసుకోండి. ఇక్కడ వేరే వాళ్ళు ఎవరైనా బడ్జెట్ వేసుకోనుకుంటే అంటే 5000 ఇక్కడ వేసుకోండి. అప్పుడు రిమైనింగ్ మీరు తగ్గించుకోవాల్సి వచ్చింది. ఇక్కడ వచ్చేసరికి వెజిటేబుల్ అండ్ ఫ్రూట్స్కి నేను 1200 అయితే వేశాను. నాన్ వెజిటేరియన్స్ కాదు అన్నారు. ఇన్ కేస్ నాన్ వెజిటేరియన్స్ అనుకోండి, అప్పుడు మీరు వెజ్జీస్లో ఇంకొక అట్లీస్ట్ కొంతకాలం వరకు మంత్లీ ఎవ్రీ వీక్ కాకుండా మంత్లీ వన్సో ట్వైసో తినేటట్టు అంటే ఒక 300 ఎవరైనా ప్లానింగ్ వేసుకోవాలనుకుంటే 300 ఎక్స్ట్రా వేసుకోవచ్చు అనమాట. సో నేను వెజిటేబుల్ అండ్ ఫ్రూట్స్ కలిపి 1200 వేసాను. అండ్ గ్యాస్ 800. జనరల్గా ఇప్పుడు గ్యాస్ 800 to 1000 ఉంది. బట్ గ్యాస్ అన్నది మనకి 1.5 month నుంచి 2 months వరకు వస్తుంది. నేను ఇది మంత్దే తీసుకున్నాను కాబట్టి గ్యాస్కి ఇక్కడ మనకి ఆల్మోస్ట్ 500 పడుతుంది అనమాట. మనం మంత్ వైజ్గా చూసుకుంటే జనరల్గా మనం మంత్కి కడతాము గ్యాస్ ఎప్పుడైనా కానీ, బట్ మనకి గ్యాస్ 1.5 month 2 months వస్తుంది. కాబట్టి ఇక్కడ మీరు గ్యాస్ 500 అట్లా తీసుకోవచ్చు. బట్ నేను 800 వేసాను. సో ఎప్పుడైతే ఇక్కడ తగ్గిస్తారో అంటే గ్యాస్ని పొదుపుగా వాడడం చేశారు అనుకోండి, మీకు 500లో అయిపోతుంది మంత్కి. అప్పుడు మీరు ఈ 300 అనేది ఇక్కడ నాన్ వెజిటేరియన్స్లో కలుపుకోవచ్చు, లేదంటే మీ గ్రాసరీస్లో కలుపుకోవచ్చు. ఎలక్ట్రిసిటీ వచ్చేసరికి ఇది వింటర్ సీజన్ కాబట్టి నేను 500 వేసాను. అదే సమ్మర్లో అయితే 500 ఉండదు ఐ నో. సో 1000+ ఉంటుంది. అప్పుడు ఏంటంటే సమ్మర్కి తగ్గట్టుగా మనం బడ్జెట్ బిల్ని మార్చుకోవాల్సి వచ్చింది. వీటిలో ఎక్కడ తగ్గించగలమని చూసుకోవాలి. సమ్మర్ కాబట్టి అప్పుడు ఎలాగో నాన్ వెజ్ తినడం అంత మంచిది కాదంటారు కాబట్టి అప్పుడు మీరు నాన్ వెజ్ మీద తక్కువ ఎంచుకొని ఈ ఎలక్ట్రిసిటీ మీద మీరు ఎక్కువ బిల్లు వేసుకోవచ్చు అనమాట. ఇలా మన సీజన్ని బట్టి కూడా మన బడ్జెట్ ప్లాన్ అన్నది అడ్జస్ట్ చేసుకుంటూ ఉండాలి. ప్రతిసారి అదే అవ్వదు కదా. కాబట్టి ఎలక్ట్రిసిటీ ఇప్పుడు మీరు 500 లోపే గడపడానికి అయితే చూడండి. ఎందుకంటే అనవసరమైనప్పుడు అంతా స్విచ్చెస్ ఆఫ్ చేసుకోవడము అంతా యూస్ చేయకుండా ఉంటే మీకు ఎలక్ట్రిసిటీ అనేది 500 లోపు మేనేజ్ అవుతుంది. ఎందుకంటే మరీ మీరు పెద్ద సిటీలో లేరు కాబట్టి కొంచెం దాన్ని బట్టి మనకి కరెంట్ బిల్ అన్నది వస్తుంది. అండ్ మిల్క్కి 1200 వేసాను. సో మిల్క్ అన్నది 1000 to 1500 అయితే మీరు బడ్జెట్ ప్లాన్ వేసుకోవచ్చు. మీ ఇంట్లో ఎంతమంది ఉన్నారు అంటే కిడ్స్ చిన్న పిల్లవల్ల పెద్దలా అన్న దాన్ని బట్టి. అండ్ ఎడ్యుకేషన్కి వచ్చేసరికి ఇక్కడ నేను 3000 వేసాను. ఎందుకు అంటే పర్ మంత్కి 3000 చొప్పున ఎడ్యుకేషన్ వేసాను అంటే 12 monthsకి 36,000. మీరు మీ పిల్లవాడు చెప్పింది యూకేజీ ఆర్ ఫస్ట్ క్లాస్ లోపు అన్నారు కాబట్టి ఇప్పుడు మన ఎడ్యుకేషన్ అనేది అంటే మరీ చిన్నపిల్లలకి ప్రీ ఎల్కేజీ యూకేజీ అని చెప్పి లక్షలు తీసుకుంటున్నారు. మరి వాళ్ళకి స్కూల్ అలవాటు చేయడం ఇవన్నీ. సో స్కూల్ అలవాటు చేసేదానికి లేదంటే ఎల్కేజీలో వాళ్ళు నేర్పించే వాళ్ళు ఏబిసిడీలు వీటి కోసం మీరు మరీ ఇప్పుడే అంత ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదని నా ఒపీనియన్ మాత్రమే. సో ఇప్పుడు వాళ్ళకి మీరు కొంచెం టైం తీసుకొని ఇంట్లోనే ఇంకొంచెం మంచిగా ఎడ్యుకేషన్ నేర్పిస్తూ కొంచెం నార్మల్ స్కూల్ అంటే మరీ చిన్న స్కూల్ కాదు, మీరు వేసినంత మరీ పెద్ద స్కూల్ కాకుండా ఒక మీడియం స్కూల్ డెఫినెట్గా 3000 మంత్లీ అంటే కొంచెం మంచి ఎఫర్టే. ఎడ్యుకేషన్ మీద ఎక్కువ పెట్టొచ్చు ఇన్ ద సెన్స్ అది ఒక ఎడ్యుకేషన్ బిజినెస్లో అయిపోయింది కాబట్టి మనం కూడా పెట్టాల్సి వస్తుంది. అలా అని చెప్పి లక్షలు 50,000 కట్టి ఇంత చిన్న వయసులోనే వాళ్ళని పంపాల్సిన అవసరం లేదని నా ఒపీనియన్. కాబట్టి మీరు ఇంట్లో కొంచెం నేర్పించుకుంటా టైం తీసుకొని ఎయిదర్ మీ ఫ్రీ టైంని మీరు పాసివ్ ఇన్కమ్ జనరేట్ చేసి ఏదైనా పార్ట్ టైం జాబ్కి అన్నా పెట్టండి, లేదంటే మీ పిల్లల ఎడ్యుకేషన్ మీదైనా ఫోకస్ చేయండి. ఎయిదర్ వేలో మీరు మనీని సేవ్ చేసినట్టే అవుతుంది. కాబట్టి ఒక మంచి స్కూల్లో వేయండి. తర్వాత బాబు కొంచెం పెద్దగా అవుతుండేటప్పుడు అప్పుడు కొంచెం మంచి
ఎడ్యుకేషన్ ఇవ్వడానికి ట్రై చేయండి. ఇప్పుడైతే మాత్రం మీరు ఇంట్లో మంచిగా ఎడ్యుకేషన్తో పాటు వాడికి క్రమశిక్షణ అవన్నీ నేర్పించడానికి ట్రై చేయండి. కాబట్టి బయట స్కూల్కి కొంచెం తగ్గించుకోండి. అండ్ వీటితో పాటు మీరు ఎక్కడ కూడా మెడికల్ది నాకు చెప్పనే లేదు, కాబట్టి మెడికల్ అన్నది చాలా ఇంపార్టెంట్. ఒక 300 మెడికల్కి ఎవ్రీ మంత్, చిన్నపిల్లలు ఉన్నారు కాబట్టి సపరేట్గా ఉంచుకోండి. సో ఇప్పుడు చూడండి 15,000లో అయిపోయింది. సో మీ శాలరీ 15,000 అనుకుంటే 15,000కి తగ్గట్టే ఖర్చులు కూడా వేసుకున్నారు. సో మీ శాలరీ ఇప్పుడు 15,000 అనుకోండి, 15,000లో మనకి ఖర్చులన్నీ అయితే అయిపోయాయి. సో ఇంకా మనకి ఎంత మిగిలింది? ఆల్రెడీ 5,000 ఆల్రెడీ నేను మిమ్మల్ని సేవింగ్స్కి పెట్టుకోమని చెప్పాను. కాబట్టి ఎవ్రీ మంత్ కూడా ముందు సేవింగ్స్కి 5,000 పక్కన పెట్టేయండి. 15,000 మీ శాలరీ అనుకోండి. ఇప్పుడు ఆ 5,000 మీరు ఇన్వెస్ట్మెంట్ ఎట్లా చేయాలి అంటే 5,000ని సేవింగ్స్ అకౌంట్ మీ అకౌంట్లోనే ఉంచుకోకండి. దాన్ని ఏం చేస్తారు అంటే, ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారు, ఏదైనా అవసరం రావచ్చు కాబట్టి ఎమర్జెన్సీ ఫండ్ లాగా ఒక 2,000 ఎవ్రీ మంత్ కూడా ఆర్డీ వేసుకోండి బ్యాంక్లో. సో అలా వేస్తున్నారంటే ఇయర్కి 24,000, కనీసం ఒక 1,000 రూపాయలన్న వడ్డీ వచ్చి ఇయర్ ఎండ్లో మీకు 25,000 అకౌంట్లో ఉంటాయన్నమాట. అండ్ అలాగే ఇంట్లో చిన్న పాప ఉంది, ఇప్పుడే ఇంకా స్కూల్కి వెళ్ళే ఏజ్ కూడా లేదన్నారు కాబట్టి ఎప్పటికైనా గోల్డ్ అవసరం ఆడపిల్లకి, కాబట్టి ఈ ఇయర్ నుంచి ప్రతి నెల 2,000 చొప్పున కనీసం చిన్న అమౌంటే కట్టి గోల్డ్ స్కీమ్ కట్టారు అంటే ఇయర్కి 24,000 అవుతుంది. కనీసం చిన్న పిల్ల కాబట్టి ఇప్పటి నుంచి ఆ పిల్లకి చిన్న చిన్న రింగ్స్ కానీ, చిన్న చిన్న ఇయర్ రింగ్స్ అట్లా ఏవైనా చిన్నగా గోల్డ్ కూడా ఆడపిల్లకి మీరు ఏర్పాటు చేసుకుంటారు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, సేవింగ్స్ అకౌంట్ ఇంకా మన దగ్గర 2,000 ఆర్డీ అయిపోయింది, గోల్డ్ అయిపోయింది, ఇంకొక 1,000 రూపీస్ ఉన్నాయి కదా. ఈ 1,000 రూపీస్ మీరు మీ సేవింగ్స్ అకౌంట్లోనే పెట్టుకోండి. ఎందుకంటే ఇప్పుడు నేను ఎంత పర్ఫెక్ట్గా బడ్జెట్ ప్లాన్ చెప్పినా 15,000లోనే అవ్వాలి అని లేదు. పిల్లలకి ఏదో ఒకటి కొనుక్కోవాల్సిన అవసరం అవ్వచ్చు, మీరు ఎక్కడికన్నా బయటకు వెళ్ళాల్సిన ఇట్లా ఏవోటి ఉంటుంది. కాబట్టి సేవింగ్స్ అకౌంట్లో ఎప్పుడు ఒక 1,000 రూపీస్ ఎవ్రీ మంత్ ఉంచుకుంటూ ఉండండి. అలా ఒక 12,000 అకౌంట్లో ఉంటాయన్నమాట. లేదు అంటే మోస్ట్ ఇంపార్టెంట్, ఈ 1,000లో నుంచి 500 మాత్రమే సేవింగ్స్ అకౌంట్ ఉంచుకుంటే ఒక 500కి అయితే హెల్త్ ఇన్సూరెన్స్, హెల్త్ స్కీమ్లు ఉంటాయి. అంటే ఎవ్రీ మంత్ కనీసం మనం 100 రూపాయల నుంచి స్టార్ట్ చేసి కట్టేవి కూడా ఉంటాయి. ఒక 500 రూపాయలు, 1,000 రూపాయలు పెట్టామంటే మంచి స్కీమ్స్ వస్తాయి. అంటే మనకి అనుకోకుండా ఏదైనా జరిగింది అనుకోండి, మనకు కానీ పిల్లలు కానీ ఇంకా మీ ఇంట్లో ఎవరైనా పెద్దవాళ్ళు ఉంటే, అప్పుడు మనం ఈ సేవింగ్స్ చేసిన డబ్బులు ఏవైతే ఉన్నాయో గోల్డ్ అమ్మి లేదంటే ఆర్డీలు, ఎఫ్డీలు బ్రేక్ చేసి ఆ అమౌంట్ని మనం వాటి మీద పెట్టాల్సిన అవసరం రాకుండా ఈ పాలసీలో కవర్ అయిపోతుంది అనమాట. మనం ఏంటంటే యూజ్ ఉందిలే, ఏమి అవ్వదులే అనుకుంటాము. ప్రమాదం అన్నది చెప్పి జరగదు. కాబట్టి ఆ ప్రమాదం జరిగినప్పుడు మనం సేవింగ్స్ చేసి ఇంత కష్టపడి ప్లాన్స్ వేసి సేవింగ్స్ చేసుకున్న డబ్బులన్నీ తీసుకుపోయి హాస్పిటల్ పెట్టాల్సి వచ్చింది. దానికంటే బెటర్ ఒక 500, 100 రూపీస్, 1,000 లోపు, 100 నుంచి 1,000 లోపు పెట్టి ఒక హెల్త్ స్కీమ్ అయితే తీసుకోవడానికి ట్రై చేయండి. సో ఇలా కనుక ప్లాన్ చేసుకున్నారు అంటే మీరు తక్కువ జీతంలో మీ హౌస్ పర్ఫెక్ట్గా గడపడం అయిపోతుంది. అండ్ మీరు సేవింగ్స్కి ప్లాన్ చేసుకున్నట్టుండి ఈ సేవింగ్స్ని ఇలా ఇన్వెస్ట్మెంట్లో కన్వర్ట్ చేసుకున్నారంటే మీ పాప ఎడ్యుకేషన్కి, పాప పెళ్లి టైంకి ఇలా ఎంతో కొంత గోల్డ్ అండ్ హెల్త్ పరంగా అన్నిటి పర్ఫెక్ట్గా అయితే ప్లానింగ్ ఉంటుంది. సో అందరి ఫ్యామిలీ బడ్జెట్ ఒకేలా ఉండవు కాబట్టి మీ ఫ్యామిలీకి తగ్గట్టు, మీ బడ్జెట్కి తగ్గట్టు ఇప్పుడు నేను చెప్పిన వాటిలోంచి కొన్ని ఎక్కువ తక్కువ అయితే డెఫినెట్గా ఉంటాయి. సో అది ఈ వీడియో. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది, యూస్ఫుల్ అయిందని చెప్పి థ్యాంక్స్ ఫర్ వాచింగ్.